నమస్తే. పివి నరసింహారావుకు భారతరత్న వచ్చింది. అయితే అది రాజకీయంగాను ఇటు తెలంగాణలోనూ ప్రత్యేకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశం పైన పివి కుటుంబ సభ్యులు వారి మనవడు ఎన్వి సుభాష్ మనతో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన మరి ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్వి సుభాష్ గారు, ముందుగా మీ కుటుంబానికి మీకు శుభాకాంక్షలు. ప్రత్యేకమైనటువంటి రోజు, మీకు ప్రత్యేకమైనటువంటిది, మీకు ఆనందం కూడా కనబడుతున్నది గత 2 రోజులుగా, నిన్న నుంచి ఇవాళ నుంచి. ఎట్లా చూస్తారు మీరు? అంటే నరేంద్ర మోడీ భారతరత్న పివి నరసింహారావుకి వేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ధన్యవాదాలు. చాలా సంతోషమైన రోజు నిన్న. ఎప్పుడెప్పుడా అని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తే అనేకమైన సందర్భాల్లో తెలంగాణ నుంచి మన భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆంధ్ర నుంచి నాయకులు, అంటే మొత్తం నాయకులు, చాలామంది అభిమానులు వారికి భారతరత్న రావాలని చెప్పి అనేకమైన సందర్భంలో వారి వారి క్షేత్రాల నుంచి కాకుండా వారికి ఉన్న పరిచయాలతో ఢిల్లీలో కానివ్వండి, ఆయా రాష్ట్రాల్లో కానీ చెప్పడం కూడా జరిగింది. సో మోదీ సర్కార్నే వస్తుందని చెప్పి మాకైతే ఆశాభావం ఉండే. ఓకే, ఎక్స్పెక్ట్ చేసినాం. जो नामुमकिन मुमकिन हो सकता, जो मुमकिन होता वो तो मुमकिन ही होता అనే దాని మీద మా ఒక ఆనందం చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే చాలామందికి వారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మా తాతగారు అనే జస్ట్ మాట కాకుండా మనం ఒకసారి కనుక ఆ రోజున్న పరిస్థితుల్లో కనుక చూస్తే 1991లో మన దేశం ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలన ఉన్నప్పుడు ఒక మైనారిటీ గవర్నమెంట్ని 5 సంవత్సరాలు మెజారిటీ గవర్నమెంట్ తీసుకొచ్చి అనేకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకురావడం అనేది చాలా అరుదైన సంఘటన అన్నమాట. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్తున్నాం, సోనియా గాంధీ గారికి మీ తాతగారికి వచ్చిన ఏంటంటే వైర్యం ఏంటంటే గౌరవించడం మేము అని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ గౌరవించిందని. నిజంగా గౌరవిస్తే ఏమంటున్నారంటే, వారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలామంది అనుకున్నారు వీరు 6 నెలల గెస్ట్ అనుకున్నారు. ఓకే, అప్పుడున్న పరిస్థితులను బట్టి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే అపోజిషన్ పార్టీ అయినారు. అపోజిషన్ పార్టీలో ఉన్నారు, వారికి దగ్గర అయినారు. ముఖ్యంగా ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే దేశం కోసం పాటుపడే నాయకుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే పదవి మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి వాజ్పేయి నేను వాస్తవాలు అప్పుడు చెప్తున్నాను. అప్పుడు నేను బీజేపీలో లేను. ఓకే, వాస్తవాలు చెప్తున్నాను. అంటే దగ్గరగా చూసినాను కాబట్టి చెప్తున్నాను. అంటే పార్లమెంట్కి వెళ్ళేది మేము వారితోటి చూసేదాన్ని. వాజ్పేయి గారు మా తాతగారి ఇంటికి వచ్చేది, తర్వాత ఎల్కే అద్వానీ గారు వచ్చేది, ఇద్దరు కలిసి వచ్చేది. వాజ్పేయి గారితో డైరెక్ట్గా మాట్లాడేదాన్ని. సో అటువంటి సమయంలో దేశం కోసం చేసే త్యాగాలకు ఈవెన్ ప్రతిపక్షాల పార్టీలు ఉన్నా కూడా ఈ యొక్క బిల్లును మనం సమర్థించాలి అనే దాని మీద చాలా ఉంటుండే. ఉదాహరణకు డివాల్యుయేషన్, అప్పుడు రూపీ డివాల్యుయేషన్ అంటే మన డివాల్యుయేషన్ చేసినారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఖజానా మొత్తం ఖాళీ అవుతుండే. బంగారాన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టినారు చంద్రశేఖర్ గారు. దివాలా స్థితి అది 6 నెలల్లో అయిపోతుంది అనుకుంటే మరి 5 ఏళ్ళు సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించినాం. ఇది వాళ్ళకు జీర్ణించలేకపోయినా. కానీ ఈ అంశంలో కాంగ్రెస్ ఏమంటుందంటే ఇది ఎన్నికల స్టంటు, నరేంద్ర మోడీ కావాలని 24 ఎన్నికల ముందు కొత్తగా, అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇచ్చిన ఎన్నికల ముందు అనేటువంటి చర్చ కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. సమయం సందర్భం వీటికి ఏంటంటే అవసరం లేదు. ఓకే, మరి 2009లో యూపీఏ ప్రభుత్వం ఉంది, 2014లో యూపీఏ ప్రభుత్వం ఉంది. మరి యూపీఏ ప్రభుత్వం 1, 2 వారు కనుక భారతరత్న పివి గారికి ఇవ్వాలంటే మేము వద్దన్నామా, కుటుంబ సభ్యులు వద్దన్నారా, లేకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు వద్దన్నారా? ఎవరు వద్దన్నారు? మేము అసలు ఎందుకు మీరు ఏంటంటే ఎందుకు ఆపినారు మీరు? అంటే గాంధీ కుటుంబాన్ని పెద్ద చేయటందుకు పివి గారిని తక్కువ చేసుడు అన్నట్టు. ఒక పివి గారినే కాదు, వేరే నాయకులు, కాంగ్రెస్లో ఉన్న నాయకులందరినీ కూడా తక్కువ చేస్తూనే గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని పెద్దగా చేసినట్టు. ఏదేమైనా కూడా ఇవాళ చూడండి, వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో. ఆ రోజు వారు చేసిన సాహసోపేత నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఎకనామిక్ లిబరలైజేషను, ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్ పాలసీ, డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ ఒక్కసారి కాదు 2 సార్లు చేసినారు. తర్వాత
ఇంకా మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓపెనింగ్ ఆఫ్ ఫ్లడ్ గేట్స్, డైరెక్ట్గా అసలు ఇండియా అనేది లుక్ ఈస్ట్ పాలసీ. అంటే భారతదేశం అంటే పాములు పట్టోళ్ళు అని చెప్తున్నాడు అమెరికాలో బయట. ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే దేశం కోసం చేస్తే వీళ్ళు తక్కువ ఉంటారు అన్నమాట. అంటే అసలు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ప్రభుత్వానికి దగ్గరికి ఎందుకు పోవాలి అనే దాని మీద ఏంటంటే ఓపెన్ అప్ చేసేసినారు అన్నట్టు. మీరు ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే మీరు పెట్టేసుకోండి అంతే, ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు అన్నట్టు. ఇవి పాపులిస్టిక్ స్కీమ్స్ అన్నట్టు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మా ప్రధాని మేము ప్రధానమంత్రి చేస్తేనే ప్రధానమంత్రి అయినాడు, అది బీజేపీ వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే భారతరత్న ఆయనే చూసుకున్నాడు. ఇందిరాగాంధీ ఆమెనే చూసుకుంది. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి బిఆర్ అంబేద్కర్ గారికి ఎవరు ఇచ్చినారు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. పివి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు. సుభాష్ చంద్రబోస్కి ఇచ్చినారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చినారు. అంటే వాళ్ళ నాయకులనే తక్కువ చూపించడం అన్నట్టు. అంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత నెహ్రూ పెద్ద నాయకులు. వాళ్ళు ఏంటంటే మేము తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ అంత పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారికి సముచిత స్థానం ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీజేపీలో వాజ్పేయి గారికి ఏంటంటే మంచి స్థానం ఇచ్చినారు. ఎల్కే అద్వానీకి ఇచ్చినారు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం చేసినారు, పార్టీ కోసం చేసినారు. ఇవాళ పార్టీ ఇంత పెద్ద పార్టీ అయిందంటే చాలా కృషి ఉంటుంది వాళ్ళకి. అలాగే పివి గారి కూడా కృషి ఉంటుంది. మరి ఆయన వేరే పార్టీకి వెళ్ళలే కదా. జనతా పార్టీ ఉన్నప్పుడు జనతా పార్టీలో రమ్మని చెప్పి చాలామంది అన్నారు. ఎందుకంటే పోలేదు. అంటే పదవుల కోసం ఎప్పుడు కూడా ఆయన పాకులాడలేదు. పదవులు ఆయన దగ్గరికి వచ్చినాయి అంటూ. ఏ పదవికి వచ్చినా కూడా పదవికి ఏంటంటే వెన్నె తెచ్చినారు. అంటే సమాజాన్ని మంచిగా చేయటందుకు చాలా తక్కువ మంది ఉన్నారు అన్నట్టు. వారి స్ఫూర్తిని రాబోయే తరాలకు చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు, చూడాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారి స్పందన మిక్స్డ్గా ఉంది. నేను ఎందుకు సంతోషపడను, దాంట్లో సందేహం ఉంది, సందేహం ఎందుకు అనేటువంటి మాట మాట్లాడారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు ఒకటండి, సోనియా గాంధీ గారికి నిజంగా కనుక ఇవ్వాలనుకుంటే చాలా పెద్ద గౌరవం ఇవ్వస్తుండే. తన చేతిలో ఉండే కదా, పప్పెట్ గవర్నమెంట్ ఉండే కదా. 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా. ఇది పివి శిష్యుడు మరి మన్మోహన్ సింగ్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ ఇక అంతకన్నా ఏమంటారు చెప్పండి? ఏమంటుంది? నాకు ఇష్టం లేదని చెప్పంటారా? అసలు ఎందుకు ఇచ్చిండు మన మోదీ గారు అని చెప్పి అంటే అడుగుతుందా? అంటే ఆ మీడియా రిపోర్టర్స్ మీలాంటి వాళ్ళు అభిమానులు పివి గారికి భారతరత్న వచ్చిందంటే మీకు వచ్చినట్టే ఫీల్ అయినారు చాలామంది. నిన్నటి నుంచి చూస్తున్నాను, మీరు కూడా నిన్నటి నుంచి నా వెంబడి పడుతున్నారు. అంటే నాకు వచ్చినట్టే. అంటే ఇవాళ ఇంత పెద్ద కెమెరా పట్టుకొని డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారంటే ఆ రోజు వారు చేసిన ఆర్థిక మొత్తం సంస్కరణ లేదు. టెక్నాలజీ, ఐటీ రంగంలో ఎంత పెద్ద టెక్నాలజీ పెట్టుకుని 2G 3G అనేది అప్పటి నుంచి ఫౌండేషన్ వేసినారు. ఒక 20 సంవత్సరాల తర్వాత అసలు ఇవి ఉంటుందా పోతుందా, ఇదేంటి అసలు శాటిలైట్ ఏంది అంటే మీకు వైర్లెస్ వస్తుందా, ఏంటంటే ఫోన్ చేస్తే ఏంటంటే వస్తుందా? ఆయన హయాంలో ఏంటంటే మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. అసలు మొబైల్ ఫోన్ ఇంట్లో పెట్టుకోవచ్చా, మనం అసలు మాట్లాడవచ్చా? ఒక టెలిఫోన్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు ఏదో ఉంటుండే, ఓటీటీ అనేది ఎంపీతో పెట్టుకుంటే 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తే మనకు ఒక ల్యాండ్లైన్ ఫోన్ వస్తుండే అన్నట్టు. లేకుంటే ఫోన్ రావాలంటే ఒక 4-5 కాలనీలకు కలిపి ఒక ఫోన్ ఉంటుండే అన్నట్టు. మనం ప్లేన్ పోవాలంటే ఎయిర్ ఇండియా ఏంటంటే జస్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ తప్పితే ఇంకా ఒక ప్లేనే లేకుండా అన్నట్టు. బస్సు అంటే ఏపీఎస్ఆర్టీసీ తప్పితే ఇంకేముంది. ఇవన్నీ కాక మీకు ఒక మాట ఏంటంటే ఇంట్రెస్టింగ్ చెప్పాలన్నట్టు. అమెరికాలో ఉన్నప్పుడు వారికి బైపాస్ అయినప్పుడు చాలామంది చూడటానికి వచ్చింది మనం. అప్పుడు మేము కూడా ఉన్నాం అమెరికాలో. చాలామంది వచ్చినప్పుడు అందులో సరే పివి గారు వచ్చినారు కదా అని చెప్పి ఒక సామాన్య సిటిజన్గా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక తెలుగు సంఘాల వాళ్ళు ఒక 5-6 మంది వచ్చి ఇదే అడిగినారు అన్నమాట. మీరు ప్రధానమంత్రి అయితే మీరు ఏం చేస్తారో అని. ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారు అంటే అరే ఎవరు అడిగినలో అని చెప్పి అడిగిన అన్నట్టు. చూస్తే స్టూడెంట్ ఏంటంటే చాలా భయపడుతుండే. ఎవరైనా నువ్వు అడిగినావా అని. రాజీవ్ గాంధీ ఉన్నాడు కదా మా లీడరు, తర్వాత నేనెట్ట ప్రధానమంత్రి అయితే అది మళ్ళీ ధైర్యం చేసి ఇంకోతను అడిగాడు, తాతగారు మీరు ప్రధానమంత్రి అయితే మీరు ఏం చేస్తారు దేశానికి అంటే 2 నిమిషాలు ఆగి ఒక్కసారి ప్రధానమంత్రి చేతి అది వస్తే మీరందరూ అమెరికాలో ఉన్నారు కదా, అమెరికా నుంచి ఇండియాకి వచ్చి పెట్టుబడి పెడతారు. అప్పుడే అన్నాడు మీరందరూ వచ్చి ఇక్కడ ఏంటంటే పెట్టుబడి పెట్టాలి. ఒక 10 నిమిషాలు సింపుల్ లాజిక్, సింపుల్ అర్థమెటిక్స్ చెప్పినాడు అన్నట్టు. 10th క్లాస్ అర్థమెటిక్స్, 10th క్లాస్ మ్యాథ్స్ చెప్తే వీఆర్ రియలీ సర్ప్రైజ్డ్ అన్నట్టు. అంటే అమెరికాకి వచ్చి చూపుతున్నాడు, ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తాడు, నవోదయ స్కూల్స్ పట్టుకొస్తాడు,
మేరీ టెక్నాలజీ లైసెన్స్ రాదు అనేటువంటి ఒక టెక్నాలజీ పట్టుకొస్తా అన్నాడు. తర్వాత ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత రోడ్స్ ఉన్నాయి కదా, నేను అక్కడ కూడా అట్లా చేస్తామన్నాడు. ఇవన్నీ మనకు చేయటానికి మంచి ఆస్కారం ఉంది అక్కడ. ఇప్పుడు పివి కుటుంబానికి మొత్తం కాంగ్రెస్తో సంబంధాలు అందరూ దూరమైనట్టు. ఎవరు పోతారండి కాంగ్రెస్కు? 10 సంవత్సరాలు మేము అడిగినాం ఒక అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి, చాలా సార్లు సోనియా గాంధీని అడిగితే ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ లేదు. అంటే అది కేవలం పివి కుటుంబం కాబట్టి ఒక్కసారి ఇచ్చింది. అప్పుడు మన ఉండేవాళ్ళ అరుణ్ కుమార్, ఓకే, తర్వాత లడపాటి రాజగోపాల్, వాళ్ళు ఏంటంటే మిత్రులు కాబట్టి. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారితో నాకు సంబంధాలు చాలా ఎక్కువ ఉంటుండే. ఆయన కూడా లెటర్ రాసి పంపించాడు. వెళ్ళినప్పుడు నేనే వెళ్ళాను. అడిగింది అన్నట్టు ఏం కావాలంటే, మీరు చాలా వాగ్దానాలు చేసినారు కదా పివి గారు చనిపోయినప్పుడు, వారి గురించి ఏంటంటే మెమోరియల్ పెడతా అన్నారు, తర్వాత ఇంకేమో చేస్తా అన్నారు, ఇంకేమో అన్ని చేస్తా అన్నారు, పెద్ద పెద్ద మాట్లాడినారు కదా. ఒక ఏంటంటే యూనివర్సిటీ పేరు పెడతా అన్నారు, తర్వాత ఈ భారతరత్న ఇస్తా అన్నారు. అవన్నీ చెప్తే ఆమె అన్నీ విని, అంటే ఎట్లా ముఖం పెట్టిందంటే మేము చెప్పినామా అన్నట్టు ముఖం పెట్టింది. ఓకే, అంటే ఈ జరిగింది కాబట్టి చెప్తున్నాను. అవును, అంటే చెప్పిన ఇష్టంగా కావాలి, ఇష్టంగా అన్నాడు. అరుణ్ కుమార్ కూడా ఉన్నాడు అప్పుడు, ఆయన ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ. ఓకే, సో చాలా ఇక ఆయన ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఇదేం భాష అంటే, ఏమో భాష నాకు అర్థమవుతలేదు, ఇట్లా మళ్ళీ ఉల్టా మాట్లాడింది ఏంది అని, మీరు ఒక ట్రస్ట్ తీసుకురండి. అప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని ఉంది, అట్లా పివి నరసింహారావు గారి ఫౌండేషన్ అని చెప్పి. అంటే మేమేం పొలిటికల్గా మేమేం అడగలేము, మాకు ఎమ్మెల్సీ కావాలి, ఎంపీ కావాలి, డబ్బులు కావాలి, ఇది కావాలి కానీ మీరు ఏదైతే వాగ్దానాలు చేసినారో. ఎందుకంటే మేము హైదరాబాద్కి వెళ్తే మీలాంటి వాళ్ళు చాలామంది అడుగుతుంటారు అభిమానులు, అరే మీరు సోనియా గాంధీతో మాట్లాడండి, ఢిల్లీకి పోవాలి, మన్మోహన్ సింగ్ మీరే కదా కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు కదా, మీరు అడుగుతుంటే ఏంటంటే ఆ ప్రెషర్కు ఒక 2 సంవత్సరాల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇంకొకసారి నాకు అపాయింట్మెంట్ ఇచ్చినాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా. మేము వెళ్ళి అన్ని ప్లాన్ చేసుకొని మొత్తం వెళ్ళినాం. లోపలికి వెళ్తుంటే చిదంబరం గారు అప్పుడు అంటే హోమ్ మినిస్టర్, ఆయనే వచ్చి నా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసిండు. మళ్ళీ ఎక్కడ కాంట్రవర్సీ అవుతుంది. లోపలికి వెళ్తుంటే అప్పుడు రేస్ కోర్స్ రోడ్ అని ఉండే, ఎప్పుడేమో జన్ కళ్యాణ మార్గాన్ని పెట్టినారు. లోపలికి వెళ్ళి కార్లో కూర్చుంటా, ఫెరీ అని ఉంటుంది అన్నాడు, బయట నుంచి వేరే కార్లు రానియరు. అలా కూర్చుంటుంటే నాకు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవగా అన్నాడు. మళ్ళీ చెక్ కరో అని చెప్తే, నేను అందులో మనకి ఎస్పీ వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సార్ ఏం చేయాలి సార్ అని, వారం రోజుల తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అది బాబరీ మస్జిద్ ఏదో మన ఏంటంటే రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఏమడుతాడు ఫస్ట్, అప్పుడు మీరు ప్రామిస్ చేసినాను కదా అవన్నీ అడుగుతారు అని చెప్పి. అంటే ముఖం జల్లలేదు పాపం మన్మోహన్ సింగ్ గారు ఏం చేస్తారు చెప్పండి. చిదంబరం గారు వచ్చి క్యాన్సిల్ చేసినారు, ఇప్పుడు వరకు క్యాన్సిల్ లేదు. అంటే నేను ఏమంటున్నాను, మీరు వాగ్దానాలు చేసింది అవే నిలబెట్టమని చెప్తున్నాను. ఓకే, అంటే కాంగ్రెస్ చేసిన వాగ్దానం మోడీ నెరవేర్చింది అన్నట్టు. ఇప్పుడు మీరే అడుగుతారు, మీరు అసలు ఏం చేస్తున్నారు సార్, మీరు ఢిల్లీకి పోండి అని చెప్పి అడిగితే నేను ఏం చెప్పాలి? నేను ఢిల్లీకి పోయేందుకు టికెట్ కొనుక్కుంటే ఢిల్లీకి పోవచ్చు, కానీ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా, అపాయింట్మెంట్ ఇంపార్టెంట్ కదా. పివి నరసింహారావు మీద సోనియా గాంధీకి ఎందుకు కోపం? నేను చెప్తాను, ఇప్పుడు 6 నెలలు అంటున్నారు అనుకున్నారు, 6 నెలలు పోయి 9 అంటే 5 సంవత్సరాలు. అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ సోనియా గాంధీ ప్రధానమంత్రి ఎవరో అవుతారు అనుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు ఎట్లుంటాయి అంటే, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, వ్యవస్థ వేరు, ప్రజలు వేరు. సో మనం ఏం వాగ్దానాలు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ, అవన్నీ ఏంటంటే మొత్తం ఏంటంటే నెరవేరాలి కదా. సో ఆ ఫ్రిక్షన్ అంటే ఆయన ఒక పప్పెట్ కాదు, ఆయన ఎప్పుడు పప్పెట్ కాదు, ఎప్పుడు పోయి ఏంటంటే ఎప్పుడు పోయి జీ హుజూర్ అని చెప్పి ఎవరితో మాట్లాడలేదు. కాంగ్రెస్లో సాధ్యమైంది. సాధ్యమైంది. నాకు గుర్తున్నాను, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏంటంటే ప్రిలిమినరీ అవుతుంది, కలకత్తాలో అవుతుంది. వారు అప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉండే, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్. సో డ్రాఫ్టింగ్ అంతా ఆయన చేస్తుండే. సో ఈ కొంతమంది రాజీవ్ గాంధీకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, కోటరి ఊరికే పివి గారు ఎందుకు అని చెప్పి ఆయన కనీసం సరిగా రూమ్ కూడా లేదు. ఓకే అని సిడబ్ల్యూసీ మీటింగ్ అవుతుంది, ఆయన రూమ్ అంటే నేను కూడా పోయినాను. సో మేమేమనుకుంటాం, మాకు కూడా ఒక రూమ్ ఉంటుందని చెప్పి, మా తాతగారు మేము ఒకటే రూమ్లో, ఆయన పైన వండుకుంటే నేను ఇక కింద వండుకోవాలి. ఆయనకు అప్పుడు సెక్యూరిటీ అవన్నీ. అక్కడ కరెక్ట్ డ్రాఫ్టింగ్ టైంకు పివి గారు ఏరియా అంటే వీళ్ళెవరు అటు ఇటు అంటే ఒకరు చూసుకుంటారు డాయస్ మీద. సరే ఆయనకు అర్థమైంది రాజీవ్ గాంధీకి. ఒక అరగంట తర్వాత టీ బ్రేక్లా రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్గా మా తాతగారు రూమ్కి వచ్చి కూర్చొని, వాట్ ఈస్ దిస్ సార్, యు ఆర్ హియర్, ఐఎమ్ లుకింగ్ ఫర్ యూ, నో వన్ ఈస్ టెల్లింగ్ వేర్ అబౌట్స్. ఓకే అది అని చెప్పింది. ఆయన అట్లా కూర్చున్నాడు, నేనేమో ఏంటంటే స్టూల్ మీద కూర్చొని ఏదో మన ఫైల్స్ ఏదో పెడుతున్నాను.
ఆయన అయితే ఇంకా నైట్ ప్రధాని మీదే ఉన్నాడు. ఏంటంటే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు వచ్చి చూసే వరకు అవి సర్ప్రైజ్ ఏంటంటే ఎవరెవరు అంటే రాజీవ్జీ వచ్చిండు, రాజీవ్జీ వచ్చిండా లేచి కూర్చొని బయటికి అని చెప్పి నా స్టూల్ ఇట్లా పక్కన పెట్టేసి ఇంకో చైర్ పెట్టేసి ఏంటంటే వాట్ ఈస్ దిస్ అని చెప్పి దిస్ ఇస్ వాట్ అని చెప్పి వాళ్ళకి పిలిపించి పొట్టు తిట్టాడు పట్టుకో. అంటే రాజీవ్ గాంధీ గారికి పివి గారు అంటే గౌరవం. ఎందుకంటే ఈ డ్రాఫ్టింగ్ ఆయనకు అర్థం కావాలి కదా. అవునవును. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి పక్కన మేధావులు ఇద్దరు ఎవరు, పివి నరసింహరావు గారికి ప్రణబ్ ముఖర్జీ. సో వీళ్ళు ఎట్లా అంటే ఈ రెండు కుటుంబాలు ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో సో గాంధీ కుటుంబాన్ని నేను ఇప్పుడు వ్యతిరేకించింది, పివి కుటుంబం ఇప్పుడు వ్యతిరేకిస్తుంది. నేను అన్ని ఫ్యాక్ట్ చెప్తున్నా, వ్యతిరేకిస్తాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఓకే. ఒక మనిషి పార్టీ కోసం త్యాగం చేసి దేశం జీవితాంతం పార్టీ కోసం పరిధిలో ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ కోసం సొంత ఆస్తులు అమ్ముకొని సొంత ఏమనంటే మొత్తం కుటుంబ సభ్యులను అంటే వదిలిపెట్టేసి, మాది పెద్ద కుటుంబం, మాకు ఎన్నో అవసరాలు ఉన్నా కూడా ఒక పెద్ద దిక్కుగా మేము ఏంటంటే అనుకున్న వ్యక్తి ఢిల్లీలో పోయి కూర్చొని మాకు అందుబాటులో లేక మరి మాకు ఒక డైరెక్షన్స్ కూడా ఇవ్వక దేశంకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి దేశం బాగుపడితే మీరు కూడా బాగుపడతారనే వ్యక్తి, అటువంటి వ్యక్తిని మీరు పూర్తిగా పక్కన పెట్టేస్తే సమాజం ఊరుకుందా? ఊరుకోదు కదా. ఇవాళ మరి భారతరత్న వస్తే మీరు ఇదే ఇంటర్వ్యూని ఏంటంటే ఒక మంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుని అడగండి ఎందుకు ఇవ్వలేదు అంటే వారికి లోపల చాలా బాధ ఉంటుంది అన్నట్టు. అరే భారతరత్న ఇస్తే బాగుండు, ఎందుకు మనం ఇట్లా అనుమానం. సోనియా గాంధీకి చెప్పే ధైర్యం లేదు. సోనియా గాంధీకు చేసుకో మీరు ఏంటంటే చేయమని చెప్పినారు, ఎవరేంటంటే వద్దంటలేరు, కానీ అంత ఐక్యూ లేదు, అంత అవగాహన లేదు సోనియా గాంధీకి అవగాహన లేదు, రాహుల్ గాంధీకి లేదు, ప్రియాంక గాంధీకి లేదు. వాళ్ళు ఒక నార్మల్ ఆర్డినరీ సిటిజన్స్. ఓకే. కాంగ్రెస్ పక్కన ఉన్న కోటరీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఏంటంటే ఒక మిస్టేక్ చేసినాం మనం, పివి గారికి ప్రధానమంత్రి, ఏఐసిసి ప్రెసిడెంట్ ఇచ్చినాం, సీతారాం కేసరి ఇచ్చినాం, వామ్మో ఇంకెవరికైనా ఇచ్చినామంటే మన చేతుల నుంచి మొత్తం ఏంటంటే పవర్ పోతుంది, మొత్తం కమందస్తాలతో వారిని డైరెక్ట్గా పెట్టేసి మీరు కనుక ఇట్లా చేసినారంటే పివి గారు ఎట్లా చేసిన మీరు పక్కన పెట్టినారు. ఎందుకు పక్కన పెడతారు? ఓకే. పివి గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్ ముందు ఇన్ఫార్మ్ చేసేది, ప్రతి పార్లమెంట్ మీటింగ్ ముందు ఇన్ఫార్మ్ చేసేది, అసెంబ్లీ ముందు ఇన్ఫార్మ్ చేసేది, మీ క్యాండిడేట్లు ఎవరినో చెప్పేది. మా ఇంట్లో 3 పెళ్ళిళ్ళు అయినాయి పివి గారు ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. 3 పెళ్ళిళ్ళకి ఏంటంటే ఆయన పోయి కార్డు కూడా ఇచ్చి వచ్చిండు సోనియా గాంధీకి, అందరికి మీరు కూడా రావాలి, మాకు మనవరాల పెళ్ళి ఉందని చెప్పి. తర్వాత రాజ్యసభ కావాలంటే మీ క్యాండిడేట్ ఎవరో ఉన్నారు, మీకు అన్నీ చూసుకుంటాం మేము, మీ దానిలో ఎవరు అంటే ఎప్పుడు ఏం చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఇంటర్నల్ ఇష్యూస్ అనేది ఏంటంటే మీరు చెప్తే కదా మీ ఇష్టం అంటుంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే చూసినారా నేను ఏంటంటే నాకు ఏంటంటే ఎవరైతే మొత్తం వ్యతిరేకత చేస్తుందో వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది. ఓకే. సో నేను ఇంతకుముందు మాట చెప్పినాను, కాంగ్రెస్ పార్టీలో అపోజిషన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వారికి, బీజేపీలో లేకుండే. ఇది మీరు చూడండి, మీరు ఏ బిల్ అయినా ఏంటంటే మిత్రులు అయిపోయినట్టు. ఎల్కే అద్వానీ గారు వస్తుండే, వాజ్పేయి గారు వస్తుండే, ఏంటంటే వారు వస్తుండేంటే గంటన్నర కూర్చుంటుండే. ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకి సంబంధించి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఆ మార్పు వస్తుంది అంటారా, చర్చ జరుగుతుంది అంటారా? 100%. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు, అందరూ వాళ్ళకి వచ్చినట్టే చాలా గర్వం, చాలా అంటే వారిని ఎంత అవమానపరిచినారో అని చెప్పి అందరికి ఇంకా లోపల మైండ్లో ఉంది అన్నట్టు. తెలంగాణలో అయితే కాంగ్రెస్ దెబ్బ కొట్టారు. తెలంగాణ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకసారి ఫోన్ ఇస్తారు చూడండి, ఎన్ని ఫోన్లు ఉన్నాయి, మెల్బోర్న్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, యూకే నుంచి వస్తున్నాయి. ఏంటంటే మేము అంటే ఒక టీం అయితే 2021లో ఢిల్లీకి వచ్చి ఒక టీం ఏంటంటే యుఎస్ నుంచి వాళ్ళు వచ్చి కిషన్ రెడ్డి గారిని కలిసిండ్రు, మన అమిత్ షాని కలిసిండ్రు, భారతరత్న ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి. వాళ్ళు డబ్బులు పెట్టుకొని వచ్చింది ఇక్కడికి, వాళ్ళని ఎవరిని విలువలే, వాళ్ళే వచ్చింది అనట. అంటే పివి గారు చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల చాలామంది బాగుపడ్డారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం చూస్తే వాళ్ళ మొత్తం దేశంలో చాలామంది వాళ్ళు చాలా బాగుపడ్డారు అన్నట్టు. మనకి ఇవాళ మనకు ఒక సెల్ ఫోన్ కావాలంటే 10 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక కార్ కావాలంటే 20 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ప్లేన్ ఎక్కాలంటే 10 ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇవన్నీ అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొచ్చి అందరూ బాగుండాలని చెప్పి, అందరూ బాగున్నారు కదా. ఇవాళ చూడండి, మనం ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏవైతే మారినాయో వారు చేసిన ఆర్థిక సంస్కరణలను వాళ్ళు అదే ఒక ఏంటంటే మూలస్తంభం.
సో ఇవన్నీ ఒక ఎత్తు, కానీ మోడీ గారు మాత్రం టైం చూసి ఒక దెబ్బ కొట్టింది మాత్రం ఒక ఎత్తు. నేను అటు చరణ్ సింగ్ ఇవ్వడం కూడా ఇప్పుడు పోయిన సంవత్సరం ఇవ్వలేదు, అంతకుముందు సంవత్సరం ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇచ్చిన దానికి మనం ఆహ్వానించాలా, కానీ మీరు ఎలక్షన్స్ ఉన్నాయా, లేకుంటే టైం చూసి దెబ్బ కొట్టిందా, లేకుంటే ఇది చూసినా అన్నది కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఛాన్స్ ఉండే కదా, వాళ్ళు వినియోగించుకోలేదు. మీరేమైనా వద్దన్నారా, నేనేమైనా వద్దన్నారు, ఎవరు వద్దున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎలక్షన్ స్టంట్ అని చెప్పి? ఎలక్షన్ స్టంట్ ఏంటంటే ఇప్పుడు కర్పూరి ఠాకూర్ అసలు ఇంకొక మేజర్ విషయం, కేసీఆర్ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ చేసిరు. దాంట్లో మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, మేము చేసినటువంటి డిమాండ్ మేరకు నరేంద్ర మోడీ, ఎన్టీ రామారావు కూడా డిసైడ్ అంటే డిమాండ్ చేసినారు. ఓకే, మరి ఇవ్వలే కదా. ఓకే, ఇప్పుడు డిమాండ్ చేస్తే ఏంటంటే మీరు 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 డిమాండ్ చేసి చాలా డిమాండ్ చేసినారు, చాలా 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 ఇష్యూస్ డిమాండ్ చేసినారు. ఓకే, అది ఎప్పుడు ఇవ్వాలో ఏంటంటే సమయం సందర్భం అనేది ఉండదు. ఇవ్వాలనుకున్నారు, ఇచ్చినారు. దానికి ఎన్నికలు ఏంటంటే ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికలు రావని చెప్తే ఆపుతుందంటే ఆపగలుగుతారా? 2014లో ఎన్నికలు ఉన్నాయి, 2004లో ఎన్నికలు ఉన్నాయి, మరి ఏంటంటే 96లో కూడా ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి, 99 ఎన్నికలు ఎట్లా ఆపుతాం? ఎన్నికలకు దీనికి బోడగొండకు మోకాలకు అంటే ఏమంటే మేము ఇద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు. ఇప్పుడు మోదీ గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అన్నట్టు. లింక్ చేస్తున్నారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో పెట్టినట్టు మీరు చేయండి. ఓకే, మీరు చేయక ఆహ్వానించండి. పివి గారికి ఇవ్వలేదు, మిగిలిన కాంగ్రెస్ నాయకుల కన్నా అవకాశం ఉండేది. ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చినారు కదా. ఓకే, ఎవరు ఇచ్చినారు? మోదీ గారు ఇచ్చినారు. ఓకే, అంటే పటేలు, ప్రణబ్ ముఖర్జీ, పివి నరసింహారావు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ మోడీ గారు ఓన్ చేసుకుంటున్నారు. ఇది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కాదు, దేశం కోసం ఎవరైతే మంచి పనులు చేసినారో, ఓకే, సమాజం చైతన్యం తీసుకొచ్చినందుకు, దేశం ఆర్థిక వ్యవస్థను మంచిగా చేసిందో, అంటే నేను నా కోసం, నా కుటుంబం కోసం, నా పార్టీ కోసం అని కాదు, దేశం కోసం ఎవరైతే త్యాగాలు చేసినారో వాళ్ళందరినీ గుర్తించున్నారు. 100% అదేంటంటే కరెక్ట్ అన్నట్టు. దట్ ఈస్ ద పెద్ద మనసు ఉండాలన్నట్టు. ప్రణబ్ ముఖర్జీ గారికి ముందు ఇచ్చి నరసింహారావు గారికి లాస్ట్కి ఇచ్చి, ఇప్పుడు అవి వాటిలో డీటెయిల్స్లో మనం పోతాం. ఇప్పుడు పివి గారికి భారతరత్న ఇచ్చిండ్రు, అంతే, అందరం సంతోషం ఉన్నాం. సంతోషం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటో రెండో మూడో ఏంటంటే కుటుంబాలు ఉన్నాయి ఢిల్లీలో, మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు లోపల. కానీ బయట చెప్పాలంటే ఏమనుకుంటారో అని చెప్పి ఇది చాలా అంటే మొత్తం తప్పు. ఇవాళ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అందరు కూడా చెప్తున్నారు. నాకెవరో వేరే పార్టీ నుంచి కూడా 2-3 ఫోన్ చేసిండ్రు, నువ్వు ఏంటంటే రికార్డింగ్ చేసుకుంటలేవు కదా, చెప్తలేవు అంటే ఏం లేదు అంటే ఎన్ని తిట్టిల్లో ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీలో అన్ని తిట్టింది అన్నట్టు. కానీ పెద్ద ఆయనకు వచ్చింది మేము సంతోషం, మేము ఇవాళ ఇట్లున్నామంటే ఆయన వల్లనే. ప్రతి ఒక్కరు ఆయన మీద ఏంటంటే ఆయనతో అంటే లాభపడ్డారు, దేశంలో చాలామంది లాభపడ్డారు వాళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ఆ రోజు కనుక ఇప్పుడు శరద్ పవారో లేకుంటే ఇంకెవరో ప్రధానమంత్రి కనుక అవుతే ఇంత బోల్డ్ స్టెప్స్ తీసుకోపోతుండే. సార్ తర్వాత ఎట్లయితుండో మనం చెప్పలేం, కానీ ఆ రోజు తీసుకున్న దానికి ఇవాళ మనం అనుభవిస్తున్నాం కదా అది. ఓకే, థ్యాంక్ యూ సుభాష్ గారు. ఇది మొత్తానికైతే దేశంలో కేవలం ఒక 2-3 కుటుంబాలు మాత్రమే ఈరోజు బాధతో ఉన్నాయి, కానీ దేశమంతా పివి నరసింహారావుకు భారతరత్న రావడం పైన సంతోషంగా ఉందంటున్నారు. అదేవిధంగా పివి నరసింహారావుకు కాంగ్రెస్కు చేసినటువంటి అవమానము, నరేంద్ర మోడీ గారు వచ్చి గౌరవంగా ఆయనకు ఇచ్చినటువంటి సత్కారం అనేటువంటిది వారి అభిప్రాయం.